హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది మార్నింగ్ అనమాట. టీ పెట్టాను, పాలు పెట్టేసాను. ఇంకా వీళ్ళ గోల్ ఏంటబ్బా అనేసి చూడ్డానికొచ్చాను. స్విస్మిలో కదా నువ్వు ఏం ఎత్తుకెళ్ళిపోయావా మళ్ళీ ఇచ్చేసావా అది ఈసారి వెళ్ళినప్పుడు కొనిస్తాను స్క్వాష్ మెలో స్క్వాష్ మెలో స్క్వాష్ మెలో ఆలు ఆమ్కుటి నాన్కుటి చీట్కుటి చిట్టి పాపం తల్లి మన పనేదో మనం చూసుకోకుండా, మన పని ఇక్కడ వదిలేసి మరి పక్కన వాళ్ళ పని ఏం జరుగుతా ఉందని చూడ్డానికి వెళ్తామే, ఇదిగో ఇలాగే జరుగుతాయన్నమాట. నేనేదో ఇక్కడ పాలు పెట్టాను, టీ పెట్టాను, చూసుకుంటా ఇడే ఉండొచ్చు కదా, ఇక్కడ ఉండకుండా అక్కడ ఏం జరుగుతుందా వాళ్ళ దగ్గర అన్నట్టుగా వెళ్ళాను. అంతే, అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి పాలు పొంగిపోయాయి. సో నేను బ్లాగ్స్లో పాలు పొంగిపోయాయి అని చెప్పి చాలా రోజులు అయిపోయింది కదా, సో చాలా రోజుల తర్వాత చెప్తున్నాను మీతో. ఇంకా ఇక్కడ నేను బిర్యానీ చేశాను కదా, కొద్దిగా ఉంటే అది వేడి చేసి పెడదాము, కొద్దిగా ఉంది అన్నట్టుగా పెట్టున్నాను. అప్పటికి నేను సంగీత కూడా ఇచ్చాను, అయినా ఇంకా కొద్దిగా ఉంది. సరే టెడ్డీకి గుర్తుంటుంది నాకు, అందుకని కొద్దిగా వేడి చేసి పెడదాం, తింటుంది. నెక్స్ట్ డే బిర్యానీ చాలా బాగుంటుంది కదా, సో అందుకు ఇంకా నేను అప్పటికి బ్రోకోలీ వేసి ఇంకా క్యాప్సికమ్ వేసి ఫ్రైడ్ రైస్ కూడా చేసి పెట్టాను. ఇంకా ఆ రోజు ఏమంటే టెడ్డీకి స్టడీ లీవ్ ఉంది అనమాట, ఎగ్జామ్స్ కదా, సో స్టడీ లీవ్ ఉంది. ఇంకా యాపిని మాత్రం స్కూల్కి పంపించేసాము. ఇంకా సుదర్శన్ ఏమంటే ఈ ఆఫీస్ టేబుల్ కొనుక్కున్నాడనే కానీ వైట్ కొనుక్కున్నాడుగా. వైట్ ఏమంటే చాలా జాగ్రత్తగా నీట్గా పెట్టుకునే వాళ్ళ దగ్గర ఉంటే బాగుంటుంది. కానీ మా సుదర్శన్ ఏమంటే, మా సుదర్శన్ని పక్కన పెట్టేద్దాం పాపం, యాపీ ఉంది కదా, పెద్ద నాటీ యాపీ కదా, అదేమంటే గలీజ్ చేసి పెట్టేస్తుంది. ట్యూషన్ అక్కడే చేసుకుంటుంది. సో ఆ ట్యూషన్లో అంతా గీసి పెట్టేయడము, ఎరేజర్తో రబ్ చేసుకోవడం, మళ్ళీ అది ఎక్కడ తిడతారో అనేసి అది అట్లా చేసి మార్క్స్ చేసి పెట్టేస్తుంది అనమాట అంతా. ఇంకా దాని సుదర్శన్ క్లీన్ చేసుకోవడం సరిపోతూ ఉంటుంది. ఇంకా వైట్ చాలా కష్టము మెయింటైన్ చేయడము అనుకుంటాము, కానీ వైటే ఈజీ, బ్లాకే కష్టము అనేసి అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే బ్లాక్ మీద ఇప్పుడు మాకు కిచెన్లో బ్లాక్ వాల్ అంతా టైల్స్ లాగా వేసేసాం కదా, అక్కడంతా కొద్దిగా ఆయిల్ మార్క్ పడినా, కొద్దిగా ఏదైనా వాటర్ మార్క్ పడినా, కనీసం తుడుస్తాం కదా, తుడిచిన తర్వాత కొంతసేపు తర్వాత చూస్తే అంత మార్క్స్గా అయిపోయి ఉంటుంది. బ్లాకే కష్టము, వైట్ ఈజీగానే పోతుంది ఏదైనా క్లీన్ చేసుకుంటే. అంత కనిపించదు కూడా, మరీ దగ్గరగా చూపించేదాకా కనిపించదు అనేసి అనిపిస్తూ ఉంటుంది నాకు. మీరేమంటారు? అంటే బ్లాక్ మెయింటైన్ చేయడం కష్టమా, వైట్ మెయింటైన్ చేయడం కష్టమా? మీకు ఎలా అనిపించిందో షేర్ చేయండి. నాకైతే బ్లాక్ కష్టమేమో అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ నేను ఫస్ట్ టైం అనమాట ఏమది పాలక్ చపాతీ చేశాను. చాలా బాగా వచ్చాయి. అంటే ముందు తెలుసు పాలక్ చపాతీ, బీట్రూట్ చపాతీ ఇవన్నీ చేసుకోవచ్చు అనేసి, కానీ ఎలా చేస్తారు, చేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ అలా అనేసి చేయకుండా ఉండేదాన్ని. కానీ చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఇంకా చేశాను. ఇంకా టెడ్డీకి యాపీకి బాక్స్కి పెట్టేశాను. టెడ్డీకి ఒక పక్క ఎగ్జామ్ జరుగుతున్నాయి, అయినా వీళ్ళకి హోంవర్క్స్ ఎలా ఇస్తా అంటే ఒక ప్రాజెక్ట్ చేసుకోరమ్మనేసి ఇచ్చారు. ఇది కేరళ ట్రావెల్ బ్రోచర్ అంట, సో అది చేసుకోరమ్మనంట. పాపం మ్యాథ్స్ ఎగ్జామ్ అది కాక వాడికి మ్యాథ్స్ అంతా గబగబా చేసేసుకొని తర్వాత మళ్ళీ ఇదిగో ఈ ప్రాజెక్ట్ అంతా చేసుకుంటా ఉండింది. లాస్ట్కి చాలా బాగా చేసింది, నాకు చాలా బాగా నచ్చింది. అందుకే వీడియో తీసి మీతో కూడా షేర్ చేయాలి అనిపించింది అనమాట, అంత బాగా చేసుకుంది. ఇంకా మా ఫేవరెట్ ప్లేస్ కేరళ, ఎక్కువగా కేరళకి ట్రిప్స్కి వెళ్ళాము కదా, వాయనాడ్కి వెళ్ళాము, తర్వాత అలెప్పికి వెళ్ళాము, ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఆ మెమరీస్ అని కూడా దాంట్లో పెట్టి షేర్ చేసింది అనమాట. ఇంకా అక్కడ తిన్న ఫుడ్ అవి ఆ ఎక్స్పీరియన్స్ అంతా పెట్టింది. చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా, ఎక్కడెక్కడికో వెళ్ళాలి, మెయిన్గా అబ్రాడ్కి వెళ్ళాలి ఇండియాని వదిలేసి, అలా అనేసి చాలా కోరికలు ఉంటాయి. నాకేమంటే ఎంతసేపటికి కేరళకి వెళ్దాం అనిపిస్తూ ఉంటుంది. కేరళ చూసేసాం కదా, అయినా కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఏదైనా బెస్ట్ ప్లేస్ అంటే మళ్ళీ కేరళలోనే ఇంకేదైనా మిస్ అయ్యి ఉంటాం కదా, ఆ ప్లేస్కి వెళ్దాము అనేసే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నా వల్ల వీళ్ళు కూడా కేరళకి వచ్చేస్తారు. కానీ టెడ్డీకి ఏం తెలుసా, కేరళ కాదు వాడికి సౌత్ కొరియా అంట, ఇంకేదో ప్లేస్ చెప్పిందే, ఏదేదో ప్లేసెస్ చెప్తా ఉంటుంది. ఇంకా మా సుదర్శన్ అంటే మా కోరికలు అంటూ ఏమీ ఉండవు, ఎప్పుడెప్పుడు తిరుపతికి వెళ్ళిపోదామా అనేసే ఉంటుంది. ఇంకా జస్ట్ నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదా మీకు, ఆపోజిట్గా ఉంటారు అనేసి వైఫ్ అండ్ హస్బెండ్, సో ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. ఇంకోటి ఏమంటే పిల్లలందరికీ కొంచెం చెప్తా ఉంటాను, బాగా చదువుకోండి, యూఎస్కి వెళ్ళండి, ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేసుకోరండి అనేసి చెప్పాలనిపిస్తూ ఉంటుంది నాకు. ఏమంటే నా డ్రీమ్ అనమాట, నాది బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేయాలి, అక్కడ జాబ్ చేయాలి, డాడీ వాళ్ళని అక్కడ పిలుచుకోవాలి అని నా డ్రీమ్ ఉండేది. కానీ అదంతా అవ్వలేదు అస్సలు. ఇంకా అప్పటి నుండి అనుకున్నాను, మరీ ఎక్కువ డ్రీమ్స్ పెట్టుకోకూడదు, ఏదో లైఫ్లో ఏది జరిగితే అదే తీసుకుంటా పోతా ఉండాలి అలా అనేసి అనిపించింది. దానికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతూ ఉంటుంది. కొన్ని
కొందరేమంటే మనకి డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తారు. అవుతా ఉంటాయి కూడా. కొందరికి ట్రై చేయరు. అది జరగవు. సో, అలా ఉండిపోతాయి. సో, అలా మన డ్రీమ్ జరగలేదే, అయ్యో! నేను అది చేయలేకపోయానే అని బాధపడుకుంటూ ఉన్నామనుకోండి, రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా అలాగనే ఉంటుంది. సో, మన లైఫ్ ఇప్పుడు ఎలా ఉందో దాన్ని ఎంజాయ్ చేస్తూ అదే ఒక పెద్ద డ్రీమ్. నాకు అసలు నేను డ్రీమ్ చేయకుండానే ఇంత మంచి లైఫ్ ఇచ్చాడు దేవుడు నాకు అనేసి ఫీల్ అవుతూ మంచిగా హ్యాపీగా ఉన్నామనుకోండి, అంతే ఇంక మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మనతో పాటు మనతో ఉండే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఇంకా ఇది నవంబర్ స్టోరీ అనేసి తమన్నాది సీరీస్ అనమాట. చాలా బాగుంది. నాకు ఇట్లాంటివి ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ మూవీస్ ఇట్లాంటివంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాంటివే చూస్ చేసుకుంటాను. అది ఇంకోటి ఏమంటే కేరళకి సంబంధించిన మూవీస్ ఎక్కువ చూస్తుంటాను. ఆ నేచర్ ఉండేటివి అట్లాంటివి చూస్తుంటాను. వెరీ నైస్. డెడ్డా వచ్చేసింది వాడికి. ఇంకోటి హ్యాపీ, ఇంకోటి అదేమది కాట్ విల్లా. వన్ హ్యాండ్, టూ బోత్ హ్యాండ్స్ తో చేస్తుండే ఈ మధ్య నువ్వు. ఇప్పుడు వన్ హ్యాండ్ చేస్తాడు. చెయ్. అమ్మా గ్రేట్ యాప్. ఇది ఇట్లా పెట్టుకున్నా రండా చేసుకుంటా ఉంటావు నువ్వు. అవును బాబా, దాన్ని తీసి ఎక్కడ వేసేయి, లేదా ఎవరైనా నమ్మేసే బాబా, పుణ్యం వస్తుంది. అడ్డంగా అయిపోయింది అసలు. ఇంకా యాపోడ్ విషయానికి వచ్చాము అంటే వాడికి జిమ్నాస్టిక్స్ అంటే చాలా 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 ఇష్టం. అసలు ప్రాణం చెప్పాలంటే. ఎంత ఇష్టం అంటే నాకు అకాడమీలో జాయిన్ చేయండి అమ్మా అనేసి రోజు అడుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ నుండైనా జాయిన్ చేద్దాము అనేసి అనుకుంటున్నాము. వాడికి జాయిన్ చేసి మంచిగా వాడి డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోతే బాగుంటుంది. వాడికి చాలా ఇంట్రెస్ట్. ఇంత ఇంట్రెస్ట్ నేను ఎక్కడ చూడలేదన్నమాట. అంత ఇంట్రెస్ట్. చెయ్యొద్దురా, ఇప్పుడే తిన్నావు, కూర్చోరా అంటే కూడా వినదు. అప్పటికప్పుడే చేసేస్తూ ఉంటుంది. మీరు చూస్తూనే ఉంటారు కదా, వ్లాగ్స్లో పెడుతూనే ఉంటాను. అదంతా పక్కన పెడితే ఇంటికి వచ్చినాక మా సుదర్శన్కి కూడా నేర్పిస్తూ ఉంది. ఇంకా అదేమంటే స్వీట్ పాలక్ చపాతి చేసి ఇచ్చాను, తింటా ఉంది. ఇంకా నేను సుదర్శన్ కాఫీ చేసుకున్నాము. ఇంకా మనకి పిల్లలు ఉంటారు కదా, కొన్ని ఏమంటే వాళ్ళకి ఇష్టంగా ఉండేటివి ఫుల్ఫిల్ చేయాలి అనేసి అనుకుంటాం. కొన్ని మనకిష్టమైనవి, మనకి కుదరనివి పిల్లల్లో చూసుకొని వాళ్ళ దగ్గర చేపించుకోవాలి అనేసి కూడా అనుకుంటాం కదా మనము. అలా అనేసి మన డ్రీమ్స్ అంతా తీసుకెళ్ళి మన పిల్లల మీద అలా పెట్టేయకూడదు. వాళ్ళ ఇష్టంగా వాళ్ళు మంచిగా పైకి వస్తే బాగుంటుంది. మనం ఎలా అంటే వాళ్ళకి అది కరెక్టా కాదా అనేసి చూస్ చేయడము. వాళ్ళు కొంచెం మిస్టేక్ చేస్తారు కదా, రాంగ్ దాంట్లో వెళ్తుంటే ఇది కరెక్ట్ చేయడము, ఇలా చేయరా ఇంకా బాగుంటుంది, కొంచెం సజెషన్స్ ఇవ్వడము, మన ఎక్స్పీరియన్స్ వాళ్ళతో షేర్ చేయడం. అప్పుడు వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఏమంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళు కేక్స్ అడుగుతూ ఉంటారు. నాకు మెయిన్గా ఏమంటే ఈ కాఫీలో కేక్ తినడం అంటే చాలా ఇష్టంగా అయిపోతూ ఉంది. అందుకనేసి ఒకసారి మీకు చూపించాను కదా, భవ్య అనేసి తన దగ్గర కేక్ తీసుకున్నాను. భలే ఉండింది. హోమ్ మేడ్ కేక్. తను హెల్తీగా చేస్తుంది, మైదా కూడా ఉండదు అనమాట. అంత బాగుంటుంది. సో ఆ కేక్ తీసుకుందాం అనేసి తనకి ఆర్డర్ చేసుకుందాం అనుకుంటా ఉంటే అప్పుడు టెడ్డీ హ్యాపీ వాళ్ళు కూడా మాకు కేక్స్ కావాలి అనేసి అన్నారు. సో అందుకనేసి వాళ్ళకి ఇష్టమైన ఫ్లేవర్స్ ఆర్డర్ చేశాను. ఇంకా అట్లా కాంప్లిమెంటరీ ఆ బిస్కెట్స్ ఏమో పంపించింది తను. ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగనే ఉండిందనమాట. అసలు ఎంత నచ్చేసిందో నాకైతే కేక్. నాకు చాలా ఇష్టంగా ఇంకా తన దగ్గర ఆర్డర్ చేసుకుంటా ఉంటాను. తన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. మీకు ఇష్టం ఉంటే తినాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు మీరు కూడా. ఇంకా తన దగ్గర క్వాలిటీ కానివ్వండి, రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి డెలివరీ చేసేస్తుంది. నేనైతే ఈరోజు ఈవినింగ్ చెప్పాను అంతే, రేపు మళ్ళీ వీళ్ళు స్కూల్ నుండి వచ్చేటప్పటికి వచ్చేసి ఉన్నాయి అనమాట అవి. ఇంకా ఇక్కడ సడన్గా ఎక్కడికి వెళ్తున్నామంటే ఆ రోజు సుదర్శన్కి మా సుదర్శన్ ఇప్పుడు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు కదా, దాంట్లో 3 years అయిందనమాట కంప్లీట్ అయ్యి. సో ఇంకా ఆ రోజు వాళ్ళ మీటింగ్స్ మాట్లాడుకుంటా జరుగుతూ ఉంటాయి కదా, సో దాంట్లో మాట్లాడుకుంటా షేర్ చేసుకుంటుంటే ఏంటి బాబా అనేసి అడిగితే, నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి 3 years అయింది బుజ్జి, ఈ రోజుకి 3 years కంప్లీట్ అయింది అని అన్నాడు. అలా అనగానే బాబా పార్టీ అనేసి అన్నా నేను నాది విని టెడ్డీ కూడా బాబా అవును బాబా నువ్వు పార్టీ ఇవ్వాలి బాబా, ఈరోజు ఫ్రైడే కదా నువ్వు పార్టీ ఇవ్వాలి బాబా అనేసి అని ఇంకా ఇట్లా పార్టీ అడుగుతా ఉంటే, ఒరే నేను పాయా తెప్పిస్తాను, తర్వాత ఏమది లివర్ అవన్నీ తెప్పించుకొని ఇంట్లోనే చేసుకుందాం, ఇడ్లీ పాయా చేసుకుందాం రా భలే ఉంటుంది అన్నాడు. బాబా ఇడ్లీ పాయా ఏంటి బాబా, సండే కదా చేసుకో, ఫ్రైడే ఎవరైనా తింటారా అనేసి అలా అని తర్వాత సరే ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటే, ఆ రోజు ఫ్రైడే నైట్ అంటే అమ్మ చాలా బిజీ ఉంటుంది బెంగళూరు రెస్టారెంట్స్. అసలు అక్కడ డే బిఫోర్ బుక్ అయిపోతాయి, అసలు మనకి ఇంకా ఉండవన్నమాట అక్కడ వెళ్ళి తినడానికి కూడా.
సరే అయితే ఇది మెయిజ్ అండ్ మాల్ట్ అనేసి ఇంతకుముందు డ్యాడీ వాళ్ళు ఉన్నప్పుడు అనమాట. మేము అక్కడ అప్పుడు లాంగ్ బోట్ దేనికో వెళ్ళాం కదా! అప్పుడు నా ఫ్రెండ్ అనూష అనేసి అంటే మన ఫాలోవరే తను చెప్పిందనమాట. "ఆషా ఇట్లా మెయిజ్ అండ్ మాల్ట్‌కి వెళ్ళండి ఎంతో బావుంటుందో చాలా బావుంటుంది. మీకు చాలా నచ్చుతుంది" అనేసి అనింది. సరే వెళ్దాం అనుకున్న తర్వాత అసలు ఇంకా కుదరలేదు. అలా అయిపోయింది. ఇంకా మళ్ళీ దాని గుర్తే రాలేదు దాని పేరు. ఇంకా కరెక్ట్‌గా ఈ టైంకి నాకెందుకో అది గుర్తొచ్చింది. బాబా అది దాంట్లో ఉంటాయేమో ట్రై చేద్దామా అంటే అది ఇంత పెద్దదిగా ఉంటుంది, ఇంత గ్రాండ్‌గా ఉంటుంది అట్లా అనేది అస్సలు అనుకోలేదు. నార్మల్‌గా ఉంటుందిలే అనేసి అనుకున్నాను. ఇంకా అక్కడైతే అస్సలు బుకింగ్సే లేవని చెప్పారు. ఇంకా వాకిన్ ఉంటుంది సార్ మీరు ట్రై చేయొచ్చు అనేసి అన్నాడు. ఇంకా సుదర్శన్ ఉండేసి సరే వెళ్దాం పద బుజ్జి వెళ్ళి చూద్దాము లేకపోతే ఏముంది పక్కనే మాల్ ఉంది కదా! శాంతినికేతన్ మాలే పక్కన. సో దానికి వెళ్ళిపోయి ఊరికే పిల్లలకి గేమ్స్ అలా ఆడిపించేసి అక్కడ ఏమైనా తినేసి వచ్చేద్దాంలే అనేసి అన్నాడు. సరే బాబా అని చెప్పేసి అని వెళ్ళాం. లక్కీగా మేము అలా వెళ్ళామో లేదో మాకు వాళ్ళు అలా జస్ట్ అలా సీటింగ్ చూపించారనమాట. అక్కడ తీసుకోండి అక్కడ కూర్చోండి అనేసి. ఆ సీటింగ్ కూడా ఎంత బాగా అనిపించిందో యాంబియన్స్ సూపర్బ్గా ఉంది. మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇది ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. ఇన్ని వెళ్ళాం కదా ఒక 3-4 డెలివరీ రెస్టారెంట్స్కి వెళ్ళాము. సో దాంట్లో ది బెస్ట్ అనిపించింది ఇది నాకు. ఇంకా బెంగళూరులో ఎంత చలి అంటే చలిగా ఉంది. ఇంకా 2 days డ్రిజిలింగ్గా కూడా ఉండింది. కానీ ఆ టైంలో డ్రిజిలింగ్ లేదు కానీ చలి మాత్రం భయంకరంగా ఉండింది. ఇంకా ఓపెన్ ప్లేస్లోనే మాకు ఆ సీట్ దొరికింది అన్నమాట అక్కడ ప్లేస్. సో అక్కడ కూర్చునేసరికి బాగుంది. నార్మల్ డేస్లో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కానీ భలే చలిగా ఉండింది ఆ రోజు మేము వెళ్ళినప్పుడు. ఇంకెక్కడ ప్లేసెస్ లేవు కూర్చోడానికి కూడా. ఇంతకు ముందు ఇలాంటి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, క్వాంటిటీ చాలా లైట్గా ఇస్తారు, తక్కువగా ఇస్తారనమాట. అక్కడ ఏమంటే ఈ డ్రింక్స్ తీసుకుంటారు కదా అవి చాలా బాగుంటాయి, ఫేమస్ అనమాట అక్కడ. అందుకే ఈ ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండదు. మనం ఏమంటే ఓన్లీ ఫుడ్ కోసమే వెళ్తాం కదా అక్కడ. అందుకనేసి మనకేమనిపిస్తుంది ఇంత తక్కువ క్వాంటిటీ ఉంది అట్లా అనిపిస్తుంది, ఎక్కువ ప్రైస్ ఉంది అలా అనిపిస్తుంది. కానీ ఇక్కడేమంటే ప్రైస్కి తగ్గ క్వాంటిటీ కూడా ఉంది. నాకు అదే మెయిన్గా క్వాంటిటీ నచ్చింది. ఇంకా టేస్ట్ అయితే ఆసమ్ ఉండింది. అప్పుడు డాడీ వాళ్ళతో వెళ్ళాం కదా దాంట్లో అంతగా ఏం అనిపించలేదు, జస్ట్ బాగుంది. ఇంకా ఇక్కడ ఏమంటారు ఎక్కువ మ్యూజిక్ పెట్టేయడము అట్లా కూడా లేదు. అప్పుడు మా డాడీకి హెడేక్ వచ్చేసింది, మా మమ్మీకి డాడీకి ఎక్కువ సౌండ్స్ ఉన్నాయి. ఇక్కడ అలా కూడా లేదు. ఇంకా ఇక్కడ పబ్ కూడా ఉంది పక్కన, ఏమంటారు డాన్స్ చేయడము అట్లాంటివన్నీ ఇక్కడ నుండి కనిపిస్తున్నాయి, చూసామన్నమాట మేము. ఇంకా ఇక్కడ సుదర్శన్ ఏమంటే చికెన్ వింగ్స్ తెప్పించాడు, దాని తర్వాత ఫిష్ తెప్పించాడు, నెక్స్ట్ మటన్ కూడా తెప్పించాడు, దాని తర్వాత ప్రాన్స్ తెప్పించాడు. నాకు ఈ మధ్య ఏమంటే మటన్ పడడం లేదు. మెయిన్గా నేను చెప్పాను కదా నాన్ వెజ్ తినకుండా ఉన్నాను కదా 1 month. దాని తర్వాత నుండి నాకు మటన్ పడట్లేదు. మటన్ తిన్నాను 2 times. ఆ 2 times ఏమంటే హెల్త్ బాగాలేకుండా వచ్చేసింది, ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చేసింది, వామిట్ అయిపోయింది, నైట్ అంతా బాగాలేదనమాట, నిద్ర లేక 2-3 days అట్లా ఉండింది. ఇంకా ఇప్పుడు మటన్ తినకూడదు, టచ్ కూడా చేయకూడదు అనేసి అనుకున్నాను. ఇంకా చికెన్ తింటే ఏమనిపించదు. చికెన్ నేను ఎక్కువ తిన్నాను, లిమిట్గా తింటాను కాబట్టి నాకు అంతగా అనిపించలేదు. కానీ ఫిష్ ప్రాన్స్ నాకు చాలా ఇష్టము, అది ఎంతైనా తింటాను. కానీ అవి ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం తినడం నేను ఆఫ్టర్ 2 months ఇదే తినడం ఫిష్. ఇంకా ప్రాన్స్ అయితే ఎంత నచ్చేసిందో నాకు, యాపీకి చాలా నచ్చేసింది అసలు. ఇంకా యాపీ కూడా ప్రాన్సే పెట్టాను, ఫిష్ ప్రాన్స్ తిన్నాం మేమిద్దరము, ఆ చికెన్ తిన్నాను నేను అంతే. ఇంకా మటన్ ఏమంటే టెడ్డీకి సుదర్శన్కి భయం నచ్చేసింది. ఇంకా ఇలాంటి దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువ స్టార్టర్సే తినేసి వెళ్ళాలి, అప్పుడు బాగుంటుంది. ఈ బిర్యానీస్ ఆర్డర్ చేసేసుకున్నాం అనుకోండి, తింటూనే ఉంటాం కదా బిర్యానీస్, ఇంట్లో తింటూ ఉంటాం చేసుకొని, బయట కూడా ఎక్కడ వెళ్ళినప్పుడు రెస్టారెంట్స్లో తింటానే ఉంటాము. సో బిర్యానీస్ మీద నాకు ఎక్కువ పోదు. టెడ్డీకి మాత్రం బిర్యానీ లేకుండా ఉండదు అనమాట. నేను తిన్నా నాకు బిర్యానీ కావాలి అనేసి అంటుంది. కానీ ఆ రోజు ఎందుకు బాబా టెడ్డీ కొంచెం ఓర్చుకొని ఉండింది అనమాట. సర్లే బాబా నాకు వద్దులే బిర్యానీ ఈరోజు అనేసి అనింది. ఇంకా ఆ స్టార్టర్స్ తినేసరికి మాకు కడుపు నిండిపోయింది అసలు. ఇంకోటి కూడా అనిపించింది, ఇలాంటి రెస్టారెంట్స్కి వచ్చినప్పుడు ఏమంటే నైట్ టైమ్సే వచ్చేస్తే బాగుంటుంది, ఆఫ్టర్నూన్స్ రాకూడదు. అప్పుడు మేము అబ్బోర్తో వెళ్ళాం, టాలోక్స్ అనేసి, ఆఫ్టర్నూన్ వెళ్ళాం. అది అంతగా బాగలేదు అనిపించింది, ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి. అదే ఈ నైట్ వెళ్ళుంటే చాలా బాగుంటుంది, లైటింగ్స్ కానీ అంతా అనేసి అనిపించింది. మనకి మన యాంబియన్స్ని బట్టి, దాని తర్వాత లైటింగ్ని బట్టి కూడా మనకి ఫుడ్ అనేది టేస్టీగా హ్యాపీగా అదొక టైప్ మంచిగా అనిపిస్తుంది. మనకి ఎన్వైర్న్మెంట్ బాగాలేదు, ఫుడ్ బాగుంది కానీ ఎన్వైర్న్మెంట్ బాగాలేదు అట్లా అంటే ఫుడ్ కూడా నచ్చదు. అండ్ మీలో చాలామంది నా హెయిర్ గురించి అడుగుతూ ఉన్నారు కదా, ఆశా హెయిర్కి ఏం చేసావు చెప్పు 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 అనేసి.
అనేసి. యాక్చువల్‌గా నేను చెప్పాలి అంటే ఎప్పుడో షేర్ చేసుకొని ఉంటాను. నేను క్యాజువల్‌గా నా హెయిర్ ఏమంటే చాలా ఫ్రీజీగా అయిపోయింది. మెయిన్‌గా బెంగుళూరులో హాట్ వాటర్ కదా! హాట్ వాటర్ వల్ల నా హెయిర్ అంతా ఎక్కువ వాల్యూమైజ్‌గా ఉన్న హెయిర్ చాలా బావుంది. హెయిర్ గ్రోత్ కూడా బావుంది. కాకపోతే ఏమంటే కర్లీగా అయిపోతున్నాయి. వేవీగా అయిపోతున్నాయి. నా హెయిర్ అసలు ఆ టెక్స్చర్ నాది కాదనమాట. నా హెయిర్ ముందు అంతా ఇలా సిల్కీగా ఉంటాయి. నా కాలేజ్ డేస్‌లో, స్కూల్ డేస్‌లో చూడాలి నా హెయిర్. ఇప్పుడు నా హెయిర్ ఎలా ఉందో అలానే ఉండేటిదనమాట. కానీ ఇప్పుడు అసలు కర్లీ హెయిర్ అయిపోయింది. అసలు నేనేనా, నా హెయిరేనా నాకే డౌట్ వస్తా ఉండింది. ఇది హెల్తీ హెయిర్ కాదు అనేసి నాకు లాస్ట్‌కి అనిపించి సుదర్శన్ అడిగా. మామూలుగా సుదర్శన్ ఏమని నన్ను పార్లర్ తీసుకెళ్ళి బాబా ట్రీట్మెంట్ తీసుకుంటాను బాబా అంటే ఇలాంటివి అసలు ఒప్పుకోడు. అందుకే అనమాట నేను ఎప్పుడు పార్లర్‌కి వెళ్ళాను, ఇది చేపించుకున్నాను, అది చేపించుకున్నాను అనేసి ఎప్పుడు ఏది షేర్ చేసుకోను. ఎందుకంటే వెళ్ళాను కాబట్టి. ఇంకా నార్మల్‌గా ఎప్పుడైనా ఐబ్రోస్ ఒక్కటేమో చేపించుకుంటాను అంతే. అది కూడా 1½ మంత్‌కి ఒకసారి వెళ్ళేసి థ్రెడింగ్ చేసుకుంటాను అంతే. అదొక్కటే వెళ్తాను దానికి. ఇంకా పార్లర్‌కి వెళ్ళను అసలు నేను. అలాంటిది ఇంకా సుదర్శన్ అడిగితే ఫస్ట్ టైం ఒప్పుకున్నాడు. హమ్మయ్య అనుకున్నాను. అది కూడా ఒప్పుకున్న తర్వాత ఏమంటే ఒప్పుకునేటప్పుడు కూడా బుజ్జు మళ్ళీ పాడు చేసుకుంటావు చెప్తున్నాను ఇట్లాంటిది ఒకటి వేసేస్తారనమాట. అది ఎట్లుంటుందంటే నాకు టెన్షన్‌గా ఉంటుంది. అయ్యో! ఇట్లానే ఉంటుందేమో, ఏమైనా అయిపోతేమో నా హెయిర్ మళ్ళీ ఏమైనా చేపించుకుంటే ఆ టెన్షన్‌తోనే ఉన్నా. ఇంకా ఎలాగో వెళ్ళాను పార్లర్‌కి. వెళ్ళిన తర్వాత నా హెయిర్ ఇలా అయిపోయింది అట్లా అంటే కండిషనింగ్ చేపించుకోండి బాగుంటుంది అని చెప్పారు. సో అలా స్పా చేశారు ప్లస్ కండిషనింగ్ పార్లర్‌కి వెళ్ళి చేపించుకున్నాను. అక్కడ నేను వీడియో కూడా తీసుకోలేదు. ఎందుకంటే టెడ్డీ క్యాప్‌కి ఇద్దరికి స్కూల్స్ ఉన్నాయి. ఇంకా నాకు తీసే వాళ్ళు కూడా లేరు. ఇంకా సుదర్శన్ నేను అడిగాను. సుదర్శన్ అడిగిన ఆ టైంలో అలాంటి దగ్గర అసలు తీయరనమాట వీడియో. ఇంకా అలా నేను జస్ట్ ఫొటోస్ తీసుకున్నాను బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు అంతే. నేను ఇంకా అలా అక్కడ వీడియో ఏం షూట్ చేయలేదు కాబట్టి మీతో నేను షేర్ చేసుకోలేదు అంతే. ఇంకోటి ఏమంటే ఈ హెయిర్ కేర్ గురించి ఏమంటే నేను పార్లర్కి వెళ్ళి ఇలా చేపించుకున్నాను, భలే ఉంది, మీరు చేపించుకోండి అట్లా అంటే అందరికీ ఒకేలాగా ఉండదు కదా, ఎలా ఉంటుందో తెలియదు. సో నేను చేపించుకున్నాను చెప్పేసి మళ్ళీ మీరు చేపించుకొని అది ఏదైనా పాడైపోతే మీరు ఎక్కడ సఫర్ అవుతారు. అందుకని ఇట్లాంటివి నేను ఎప్పుడు షేర్ చేయలేదు. సో పార్లర్కి వెళ్ళాను, ఇది ఈ ఫేషియల్ చేపించుకుని ఇది బాగుంటుంది మీరు చేపించుకోండి ఇట్లాంటివి నేను అసలు ఎప్పుడు షేర్ చేయను. ఎందుకంటే నేను చేపించుకోను కాబట్టి. ఇంకా ఇది కూడా అందుకే షేర్ చేయలేదు. ఇంకా చాలామంది ఇలా అడుగుతున్నారు కాబట్టి ఇంకా చెప్పాలి కదా, ఇలా అడుగుతున్నారు కదా అని ఏం చెప్పాలో తెలియలేదు. నేను అసలు నమ్ముతారో నమ్మరో అసలు నేను ఇలా చెప్పినా కానీ అన్న ఫీలింగ్లో ఉన్నాను అనమాట నేను. సరే లాస్ట్కి ఏమైతే నమ్ముతారో లేకపోతే లేదు, ఇంకా ఏం చేయాలి అన్నట్టుగా ఇంకా నాది చెప్పేస్తున్నాను అనమాట. ఇలా జరిగింది. ఇప్పుడు నేను చేపించుకుంది కూడా కొంచెం మెయింటైన్ చేసుకుంటా మంచిగా ఉంటే బాగుంటుందంట నా హెయిర్. ఇప్పుడు స్ట్రైట్గానే ఇట్లానే రాను రోజులు మళ్ళీ హాట్ వాటర్తోనే కదా స్నానం చేస్తూ ఉంటాను. ఇంకా రాను రోజుల్లో మళ్ళీ కూడా వేవి కూడా అయిపోతూ ఉంటుంది. మళ్ళీ కండిషనింగ్ చేయించుకుంటా కొంచెం మంచిగా ఉంటే మళ్ళీ అలానే అవుతుందేమో తెలీదు, చూడాలి. ఇప్పుడైతే నా హెయిర్ నార్మల్గానే అనిపిస్తూ ఉంది నాకు. కొద్దిగా అంటే స్ట్రైట్గానే ఉన్నాయి కానీ రాను టెక్స్చర్ కొంచెం చేంజ్ అవుతూ ఉంది. బెంగళూరులో హాట్ వాటర్ చాలా కామన్ ఆ ప్రాబ్లమ్స్ రావడం. స్కిన్ పాడైపోతుంది, డార్క్ అయిపోతాము, ఇంకా హెయిర్ పాడైపోతుంది చెప్పనవసరం. అంతే నా హెయిర్ గురించి. ఇంకా మేము కూర్చున్న ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. అక్కడ వర్షం పడుతూ ఉండింది అప్పుడు. సో అందుకే మేము వేరే దగ్గర కూర్చున్నాం కొంతసేపు. ఇంకా మేము లాస్ట్లో బిర్యానీ వద్దనుకున్నాం కదా, పిజ్జా తెప్పించుకుందాం బుజ్జు, ఎప్పుడు పిజ్జా తెప్పించుకొని తినలేదు కదా అన్నారు సుదర్శన్. సో అందుకనేసి ఇంకా పిజ్జా తెప్పించుకొని తిన్నాము. ఫస్ట్ టైం ప్రాన్స్ పిజ్జా తిన్నాము, అది అంతకు నచ్చలేదు. అంతే ఇంకా అంబియన్స్ అంతా చూద్దాము. ఫుల్గా పైకి వెళ్తే అంతా కవర్ అవుతుంది కదా అంటే పైకి వచ్చాము. ఇది సెంటర్గా ఉంది ఈ టేబుల్. నెక్స్ట్ టైం ఈ టేబుల్ బుక్ చేసుకుందాము అనేసి అనుకున్నాం. చూసారు ఎంత క్రౌడ్ ఉండిందో. ఇంకా వచ్చినప్పుడు చాలా ఉండింది. ఇంకా రాను తగ్గిపోయారు. ఇది చెప్పడం మర్చిపోయారు. పార్లర్లో వాళ్ళు ఏమంటే హెయిర్కి ఆయిల్ ఎక్కువ పెట్టకండి, హెయిర్ డ్రై చేసేస్తుంది ఆయిల్. మీరు ఆల్రెడీ మీకు ఆయిలీ స్కాల్ప్ అంటున్నారు కాబట్టి మీరు ఆయిల్ అసలు పెట్టకండి. పెట్టాలి ఉండలేకపోతున్నా 1 మంత్కి ఒకసారి అలా పెట్టుకోండి, దానివల్ల మీకు హెయిర్ అంతా పాడైపోయింది అనేసి అన్నారు. నిజంగా నాకు స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో నాకు అసలు ఆయిలే ఇష్టం లేదు. ఆయిల్ పెట్టుకునేదాన్నే కాదు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆయిల్ పెట్టుకునేదాన్ని కాదు. కొన్ని రోజుల తర్వాత డెలివరీస్ అయిన తర్వాత పెట్టుకోవడం స్టార్ట్ చేసినప్పుడు హెడేక్ వచ్చేసేది ఫస్ట్లో. దాని తర్వాత ఆయిల్ పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను అనమాట. సో దాని తర్వాత ఉండి నా హెయిర్ అంతా మారిపోయింది అనిపించింది కూడా. కానీ ఆయిలింగ్ మస్ట్ అనిపిస్తుంది. ఆయిలింగ్ చేసుకుంటే హెయిర్కి మసాజ్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, చాలా రిలీఫ్గా ఉంటుంది, రిలాక్స్గా ఉంటుంది, బాగుంటుంది మసాజ్ చేసుకుంటుంటే. ఇంకా అప్పటి నుండి అనుకున్నాను ఓన్లీ స్కాల్ప్కి ఆయిల్ పెట్టుకుని మసాజ్ చేసుకుందాము, హెయిర్కి అంతా అప్లై చేసుకోవద్దు, అలా చూద్దాము అని నేను ట్రయల్స్ చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు అంతా బాగుంది, పర్ఫెక్ట్గా ఉందంటే మళ్ళీ నేను ఎప్పుడైనా నా హెయిర్ రొటీన్ ఎలా చేసుకుంటున్నాను, నా హెయిర్ కేర్ ఎలా చేసుకుంటున్నాను అంతా షేర్ చేస్తాను. సో అంతే నా హెయిర్ గురించి. ఇంకా చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇదైనా చెప్పాను నేను. ఇంకా డీప్గా ఏం చెప్పడానికి ఏమీ లేదు. సో అంతే. ఇంకా ఈ రెస్టారెంట్ మాత్రం ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చేసింది. ఇంకా మీకు ఇష్టం ఉంటే ఇంకా ఇక్కడ ఎప్పుడు వెళ్ళలేదు అంటే మాత్రం ట్రై చేసి చూడండి ఇక్కడికి వెళ్ళి ఒకసారి. ఎడ్డీ హెయిర్ కూడా స్ట్రైట్గా చాలా బాగుంటుంది, సిల్కీగా. నేను ఈ మధ్య వాడికి కొన్ని మంత్స్ నుండి ఆయిలింగ్ ఎక్కువ చేస్తున్నాను. దానివల్ల ఏమంటే వాడి హెయిర్ ఇప్పుడు వేవీగా ఉంటుంది, కొద్దిగా బుషీగా అలా ఉందన్నమాట. కానీ లావుగా ఉంది జడ వేస్తే కూడా. ఇంతకుముందు సన్నగా ఉండేది జడ, ఇప్పుడు లావుగా ఉంది.
సో డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అంతా ఒక బాటిల్ తెచ్చుకుంటాను. వాళ్ళ రెస్టారెంట్ నేమ్ అంతా వేసి పెట్టుంటారు కదా, సో అలా ఈసారి కూడా మేజ్ అండ్ మాల్ట్ అనేది ఈ బాటిల్ తెచ్చుకున్నాను. ఇప్పటికీ 4 బ్రీవరీ రెస్టారెంట్స్కి వెళ్ళాము. ఫస్ట్ వచ్చేసి ఐరన్ హిల్కి వెళ్ళాము, తర్వాత లాంగ్ బోట్కి, తర్వాత టాలోక్స్కి, ఇప్పుడు మేజ్ అండ్ మాల్ట్కి. సో నా దగ్గర ఇప్పుడు 4 బాటిల్స్ ఉన్నాయి, 4 వాటర్ బాటిల్స్. అక్కడ ఉన్నాయి చూస్తే బ్యాక్ సైడ్, ఇది కూడా ఇప్పటికే పెట్టేశాను. ఫస్ట్ మేము ఐరన్ హిల్కి వెళ్ళాము కదా, అక్కడ బాటిల్ తీసుకోవచ్చు అనేది నాకు తెలీదు, అప్పుడు తెచ్చుకోలేదు. సో 3 బాటిల్సే ఉన్నాయి. ఇంకా ఈ రెస్టారెంట్ గురించి చెప్పినందుకు అనుషాకి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంటికి రాగానే తనకి మెసేజ్ చేద్దాం అనుకున్నాను, అలా మర్చిపోయాను. లేట్ నైట్ అయిపోయింది, పడుకునేసాను. ఎర్లీ మార్నింగ్ 5కి లేచి దానికి మెసేజ్ చేశాను, థ్యాంక్ యూ అనుష, చాలా బాగుంది రెస్టారెంట్ అని చెప్పాను. సో అంతే, ఇక్కడైతే వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుని అది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Take care. Bye bye.